ఐయుసిఎన్ అరీనా ఒప్పందానికి సంబంధించి. ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీ అంటాం. ఐయుసిఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి. సో జీవ వైవిధ్య రక్షణకి సంబంధించినటువంటి ఒక పునరుత్పాదక ఇంధన వృద్ధి చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అలాగే కన్జర్వేషన్కి సంబంధించి ఐయుసిఎన్ ఇవి రెండు కలిసి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. సో దీని ద్వారా ఎస్డిజి 7, 13, 15 ఇవన్నీ దేనికి సంబంధించింది? ఎస్డిజి 7 ఏమో సస్టైనబుల్ ఎనర్జీని క్రియేట్ చేయాలి అఫోర్డబుల్గా అని చెప్పేసి. అదే ఎస్డిజి 13 ఏంటి? క్లైమేట్ యాక్షన్కి సంబంధించి. అలాగే ఎస్డిజి 15 ఏంటి? లైఫ్ ఆన్ ల్యాండ్కి సంబంధించి. సో వాతావరణం అలాగే ఎనర్జీ ఈ రెండింటికి మధ్య ఒక సమన్వయం తీసుకురావటం కోసం ఈ ఒప్పందం అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది మనకి. ఇక్కడ చూడండి, విధాన సాధనాలు అలాగే సామర్థ్య నిర్మాణము అలాగే ఎన్విరాన్మెంట్ వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది. సానుకూలమైనటువంటి ప్రణాళికల మీద దృష్టి పెట్టడం జరుగుతుందన్నమాట. సో పర్యావరణ వ్యవస్థకి హాని కలిగించకుండా మనకి క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం అన్నటువంటిది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రపంచ హరిత శక్తి పరివర్తనకి ఇది ఒక ప్రోత్సాహం. అంటే ప్రపంచమంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వటానికి ఇది ఒక మంచి ప్రోత్సాహాన్ని అందజేస్తుంది అన్నమాట.